Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates. Hello, hi, namaste. Welcome to GK Movie Mixture, and this is Sandeep bringing you Big Boss review and analysis. రైట్, మనం సండే మాట్లాడుకున్నట్టుగానే అనుకున్నట్టుగానే ఈ టికెట్ టు ఫినాలే ఈ వీక్ ఉండబోతుంది అని అనుకున్నాం. అలాగే టికెట్ టు ఫినాలే ఉంది. నామినేషన్స్ కొంచెం హాట్గా సాగిందా కానీ మరీ అంత ఎక్కువగా సాగలేదు, బట్ ఓకే. అండ్ కొంచెం విభిన్నంగా జరిగింది ఇప్పటివరకు. ఏ సీజన్లో కూడా బహుశా నేనైతే ఇలాంటి వేరే లాంగ్వేజెస్లో చూసినా కానీ నేనైతే ఇలాంటి నామినేషన్స్ లైక్ లిక్విడ్ ఇవన్నీ చూడలేదు. అండ్ ఈసారి నామినేషన్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ అభిజిత్ తన సహజమైన గేమ్ ప్లే నామినేషన్స్లో కూడా కనపరిచాననే చెప్పాలి. లైక్ చివరి 50 ml హారిక దాంట్లో పోయటం, అండ్ తను మధ్యలో ఒక ఇమోషనల్ డైలాగ్ అన్నారు, నువ్వు కాకపోతే ఇంకెవరు నన్ను అర్థం చేసుకోలేరు హారిక అని. కొంచెం పాపం చాలా ఎమోషనల్గా ఆ డైలాగ్ అనిపించింది. అంత ఎమోషనల్ అయిన పర్సన్ వెంటనే ఆ రోజు నాగార్జున గారు తనని క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఎందుకు అంత మోకరిల్లి సారీ అని చెప్పాడు, వెంటనే ఎందుకు చెప్పాడు అన్నది ఒక చిన్న ఫ్యాన్స్కి కొంచెం డైజెస్ట్ అవ్వని విషయమే అయినా కానీ, బట్ ఆ ఎమోషన్ అన్నది ఇప్పటికీ ఇంకా క్యారీ అవుతూనే ఉంది. బట్ ఓకే, సమ్హౌ ఆర్ ది అదర్ అది ఆ ఘట్టం అనేది ముగిసింది. ఎవ్రీథింగ్ వాజ్ వెల్ అండ్ క్లియర్. అండ్ టికెట్ టు ఫినాలే అనేది వచ్చింది. బట్ ఫస్ట్ 2 సీజన్స్లో టికెట్ టు ఫినాలే ఉండింది. తర్వాత లాస్ట్ టైం అనేది మెడాలియన్ అన్న పేరుతోటి వచ్చింది. దట్ ఈస్ అ బిగ్ బాస్ టీఆర్పీ టెక్నిక్. ఎందుకంటే మెడాలియన్ అని చెప్పి తర్వాత డిసైడ్ చేశారు అది టికెట్ టు ఫినాలేనా లేకపోతే మొన్న అవినాష్కి వచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ లాంటిదని పాపం వెతిక కష్టపడి గెలిచింది. అండ్ చివరిలో తన ఒక టాక్టిక్ ప్లే చేసింది, బాబా భాస్కర్ని తోసేసి తను గెలిచింది. అండ్ కొంత వివాదమైంది అది నిజమా కాదా అని, అది కరెక్టా కాదా అనేసి కొంత వివాదమైంది. దాన్ని బట్టి బహుశా బిగ్ బాస్ డిసైడ్ చేశాడేమో అది ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇవ్వాలి తనకి అనేసి. బట్ ఈసారి మాత్రం టికెట్ టు ఫినాలే క్లీన్, ఇట్ ఈస్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్ దట్ ఇట్ ఈస్ ద టికెట్ టు ఫినాలే. అండ్ అందరూ అనుకున్నట్టుగానే టికెట్ టు ఫినాలే అంటే నార్మల్గా ఫిజికల్గా ఉంది కాబట్టి అఖిల్ అండ్ సోహెల్ ఆర్ ద ఫ్రంట్ రన్నర్స్ అయిపోయారు. ఇందులో మైండ్ గేమ్ బహుశా ఉంటుంటే అభిజిత్ ముందు ఉండేవాడేమో, బికాజ్ అభిజిత్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రేట్ మైండ్ గేమర్. అండ్ లేడీస్కి డెఫినెట్గా ఇది ఒక మైనస్ పాయింట్ ఈ ఫిజికల్ టాస్క్ అనేది. ఇప్పుడు కూడా చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ విల్ బి నెగటివ్ ఉంది. సో అలాగే ముందు అందరూ లేడీస్ వెళ్ళిపోవటం, అవినాష్ చేసిన ట్రిప్ పని చేయకపోవటం, ఇలాగా మనం అన్నీ చూసాము. అండ్ ఈరోజు అండ్ ప్రోమోని బట్టి చూస్తే దేర్ విల్ బి అ డ్రిఫ్ట్ బిట్వీన్ అఖిల్ అండ్ సోహెల్, రైట్. కాకపోతే నాకు తెలిసి లాస్ట్ టైం జరిగినట్టుగా తోసేసి ఉండటాలు ఇలాంటివి ఉండకపోవచ్చు. ఎందుకంటే బికాజ్ అఖిల్ అండ్ సోహెల్ వాళ్ళిద్దరికి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి. బట్ ఫైనల్కి వచ్చేటప్పటికి ఎవరికైనా కానీ 4 మాటలు ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతాయి కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు కూడా బిగ్ బాస్ని కొంచెం టార్గెట్ చేస్తూ అఖిల్ అంటాం, అది ఒక తన సాఫ్ట్ కార్నర్ని బట్టే ఉంది. బట్ త్రూ వేరియస్ సోర్సెస్ అందిన సమాచారాన్ని బట్టి అఖిల్ ఫ్యాన్స్ హాజ్ ఆల్రెడీ సెలబ్రేటింగ్. మార్నింగ్ నుంచి కాదు, కొంతమంది అయితే నిన్న నైట్ నుంచే సెలబ్రేషన్స్ మొదలెట్టేశారు. ఎందుకంటే అఖిల్ టికెట్ టు ఫినాలే గెలిచాడు అనేసి, ఫినాలేకి వెళ్ళిపోయాడు అనేసి సెలబ్రేషన్స్ అనేవి చాలా 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 జరుపుకుంటున్నారు. ప్రాబబ్లీ దాన్ని నమ్మచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ వేరియస్ సోర్సెస్ అది అఖిల్ ఈజ్ ఇన్ ఫిలానే అని మనకి తెలిసింది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, ఎందుకంటే అఖిల్ ఫ్యాన్స్ మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది కొంచెం గమనించదగ్గ పరిణామం ఇందులో. అండ్ తర్వాత వచ్చి ఈసారి ఒకవేళ నామినేషన్స్ ఎవిక్షన్స్లో వీ హ్యావ్ టు మోనల్ అండ్ హారికాకి మధ్య ఎలిమినేషన్ ఉండొచ్చు అని కొంచెం అనాలిసిస్ని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ హారిక కానీ ఎలిమినేట్ అయిపోతే అభిజిత్ విల్ బి వెరీ లో, ఎందుకంటే తన ఎమోషనల్ డైలాగ్ నువ్వు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేరు హారిక అంటాం. అండ్ తను ఒక 50 ml పోయటము, చివరి మెజర్మెంట్లో హారిక టై బ్రేకర్లో తను కూడా నామినేట్ అవ్వటం. ప్రాబబ్లీ అభిజిత్ అప్పుడు అనుకోవచ్చు ఆ 50 ml కూడా నేను హారికాకు పోయకుండా ఉంటుంటే బహుశా అతను నామినేషన్లోకి వెళ్ళి ఉండేది కాదేమో, ఎలిమినేట్ అయ్యి ఉండేది కాదేమో అని. ఎందుకంటే ఇప్పుడున్న ఒక బెస్ట్ ఫ్రెండ్స్ జానర్లో హారిక ఇస్ ద ఓన్లీ మోరల్ సపోర్ట్ టు అభిజిత్, అది తన మాటల్లోనే తెలుస్తుంది. సో హారిక ఎలిమినేట్ అయిపోతే అభిజిత్ కొంచెం లో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ టైం డేంజర్ జోన్లో ఆబ్వియస్లీ ఒకవేళ హరియానా నామినేషన్స్లోకి వస్తే తను డేంజర్ జోన్లో ఉంటుంది. సో హారిక తర్వాత ఇప్పుడున్న వాళ్ళలో అభిజిత్కి కొంచెం హరియానానే కొంచెం అటు ఇటుగా క్లోజ్ కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం అభిజిత్ కొంచెం లో అయ్యే సూచనలు ఉన్నాయి ఒకవేళ అనుకున్నది జరిగితే. ఆర్ఎల్స్ ఒకవేళ మోనల్లే జరిగితే దేర్ విల్ నాట్ బి ఎనీ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఎనీబడి. ఎందుకంటే ఇప్పుడు అఖిల్ కూడా
ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇండివిజువల్లీ ఫ్రమ్ పాస్ట్ ప్రతి నామినేషన్స్లో వాళ్ళిద్దరికి మధ్య డ్రిఫ్ట్ అనేది జరగడం. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్, డెఫినెట్లీ దెర్ విల్ బీ ఎన్ ఇంపాక్ట్. బట్ గేమ్ పరంగా చూస్తే మాత్రం పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు అనేది అర్థమవుతుంది. బికాజ్ ఎనీవేస్ అఖిల్ అండ్ సోహెల్ విల్ బీ దేర్ టిల్ ద ఎండ్ అని కొంత అనాలిసిస్ని బట్టి చూస్తున్నాం. రైట్, ఇంకా చెప్పాలంటే ఇంకా ఇక్కడ నుంచి చాలా 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 రసవత్తరంగా ఉంటుంది. నిన్న జరిగిన టికెట్ ఫైనల్ మీద కూడా డైరెక్ట్ అవినాష్ అండ్ హర్యానా ఇద్దరు బిగ్ బాస్ని క్వశ్చన్ చేశారు. ఈరోజు పొమ్మని బట్టి చూస్తే అఖిల్ క్వశ్చన్ చేస్తున్నాడు బిగ్ బాస్ని. సో ఇలా సీరియస్గా బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడం అనేది చాలా 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 రేర్ థింగ్ మనం చూసే దగ్గర. మరి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. టిల్ దెన్ మీ ఫ్యాన్స్ మాత్రం దయచేసి బిగ్ బాస్ని కానీ ఏది కానీ క్వశ్చన్ చేయొచ్చు. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ గేమ్, సైకలాజికల్ గేమ్ అని మాత్రమే చూడండి. డోంట్ ఫైట్, డోంట్ క్వశ్చన్, జస్ట్ ఎంజాయ్ ఇట్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఎంజాయ్ ఇట్. And this is Sandeep signing off. Bye bye.